అందరికీ మరణాత. అనుదిన సన్నిధి శిలవ ధ్యానంలా కూటమును ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. మా దేవ, మరి ఒక దినం నీ ఎదుటికి మేము వచ్చినట్ల ఆకర్షించుకున్న తండ్రి స్తోత్రములు. రావాల్సిన వారిని త్వరగా తీసుకురండి, రాకుండా వారిని ఆప్ చేయండి. మా మనోనేత్రములను తెరవండి, మా మధ్యస్థితిని తీసివేయండి. మాలో ఉన్న అయోగ్యమైన స్థితిని, అక్రమమును తొలగించి వేసి నీ దివ్య సహవాసమును అనుభవించినట్లు మమ్మను బలపరచుమని, మీ మహిమ కొరకు మమ్మల్ని యందు స్థిరపరచుమని, ఇది నా కార్యక్రమం ద్వారా మీరే ఘనత, కీర్తి, ప్రభావాలు పొందమని త్వరగా పెళ్లికి మడు వచ్చిన యేసుక్రీస్తు వారి దీవెనమును వేడుకొంచున్నాం తండ్రి. ఆమె క్రమాలు జరిగించుకుందాం. తండ్రికిని, కుమారునికిని, పరిశుద్ధాత్మకును ఆది అందును ఇప్పుడును ఎల్లప్పుడును యుగయుగములందు ఉండునట్లు మహిమ మహిమ మహామహిమ కలుగునుగాక. ఆమేన్. దైవలక్షణ స్తుతి. దేవా తండ్రి, నా నిమిత్తమై సమస్తమును కలుగు చేసిన తండ్రి, అనుదినము మాకు కావలసినవన్నీ అందించుచున్న తండ్రి, నా ప్రియుడైన తండ్రి, నా దేవ, నా ప్రభువా, నా పోషకుడా, నా రక్షకుడా, నా సర్వమా, నీకు అనేక నమస్కారములు తండ్రి. సృష్టి మూలముగా మాత్రమే కాక నీ కుమారుని మూలముగా కూడా నన్ను నీ బిడ్డగా ఏర్పరచుకున్నందులకై నీకు అనేక వందనములు. నీ దానముల మూలముగాను, నీ సహింపు మూలముగాను, నీ నడిపింపు మూలముగాను, మా కష్టములు నివారణ చేయు నీ క్రియల మూలముగాను నాకు నీవు చూపుచున్న ప్రేమను తలంచుకొని నిన్ను స్తుతించుచున్నాను. గాని నా స్తుతి నీ ప్రేమ ఎదుట ఏమాత్రము, నా అంతరంగమందున్న కృతజ్ఞత నీ అనంత ప్రేమ ఎదుట ఏమాత్రము నేను ఏ పనియు ముట్టుకొనక స్తుతి మాత్రమే చేసినను, అది సహితము నీ కనికరం ఎదుట మిక్కిలి స్వల్పమై ఉండును. ఆ స్వల్ప స్తుతులను కూడా నీవు హస్తార్పణముగా అందుకొనుచున్నావు గనుక నీకు వందనములు. నీవు నన్ను నేటి వరకు కాపాడుచు నడిపించుచు వృద్ధిలోనికి తీసుకుని వచ్చుచున్న నీ శక్తిని తలంచుకొని స్తుతించుచు ఇక ముందునకు కూడా నా విషయంలో ఇటు కార్యములు చేయుచుందువని నమ్ముచున్నాను. నిన్ను స్తుతించుచున్నాను. నా జీవాంతమందు నిశ్చయముగా నన్ను పరలోకమునకు చేర్చుకుందువని నిరీక్షించున్నాను. నీకనేక వందనములు. ఆమేన్. సైతాన్ ఎదిరింపులు. ఉద్రేక దేవుని తండ్రి, సాతానును ఎదిరించవలనని నీ వాక్య గ్రంథంలో వ్రాయించినావు. ఇదిగో ఇప్పుడే నీ సన్నిధానమందు వాటిని ఎదిరించుచున్నావు. మా ఎదిరింపుల వలన సైతానుకు వేదన, నిస్సత్తువ కలిగించుము. మా ఎదిరింపుల వలన నీకు మహిమ, సంగమునకు జయము కలిగించుము. దయగల తండ్రి, సర్వశక్తిగల తండ్రి, మేము సాతానును ఎదిరించుటకు నీ సర్వశక్తిలో నుండి మాకు శక్తిని దయచేయము. శత్రువు బలవంతుని మీద మీకు అధికారం ఇచ్చి ఉన్నానని లూకా 10వ అధ్యాయంలో వ్రాయించినావు. కాబట్టి మా తండ్రి, ఆ అధికారమును మేము వాడుకునే కృప దయచేయమని ప్రభునామములో వేడుకొనుచున్నాం. సర్వలోకమును సృష్టించిన సృష్టికర్త అయిన తండ్రి నామములో సర్వలోకమును రక్షించిన రక్షణకర్త అయిన యేసు ప్రభు యొక్క నామములో సర్వలోకమును ఆదరించుచు ఆయత్తపరచుచున్న పరిశుద్ధాత్మ తండ్రి యొక్క నామములో త్రియేక దేవుని నామములో గాలిలోకంలో బంధకములో ఉన్న ఓ సాతాను అనుచరులారా, దురాత్మల సమూహములారా, దయ్యములారా, భూతములారా, పిశాచములారా, మేమిములను ఎదిరించుచు గద్దించుచున్నాం గనుక మా ఎదిరింపులు గద్దింపులు జాగ్రత్తగా ఆలకించమని త్రియేక దేవుని నామములో మీకు ఆజ్ఞాపించున్నాం.
ఉదయంలారా మీరు విశ్వాసుల మీద బాణములు వేయినప్పుడు వారు కూడా మీ మీద బాణములు వేయుదురు. కాబట్టి మీకు ఎల్లప్పుడూ తెరిపిలేని బాణములు మీరు తప్పించుకొనలేరు. ఓ సాతానా, నీవంటే మాకిష్టం లేదు గనుక నీకు పరిచయ పత్రిక ఇస్తున్నాము. ఇది రాకడ వరకు చెల్లును. ఆ తర్వాత మేము నీకు కనబడము. మా పరిచయ పత్రిక శాశ్వతం వరకు పనిచేస్తుంది. సాతాను సర్పమా, సర్వకార్యములందు శ్రమలతో కూడిన చావు నీకు. నరులను బాధించిన పిల్లల వ్రాతలో పడిన శిక్షలు భయపడి నీకు. యూఫ్రటీస్ నది వద్ద ఉన్న భూతాల కలిగిన దుర్గతి కలుగు నీకు. విజ్ఞప్తి పత్రిక వెల్లడించక ముందే కంపం భీతియు కలుగు నీకు. ఎడసల మాట తలనొప్పి హింస నీకు. అర్మగెద్దం యుద్ధం మాటలు నీకు. కొడదరని గొయ్యే మొట్టకాయ నీకు. అగ్నిగుండమనంత నిరాశ నీకు. ఆమేన్. సమర్పణ ప్రార్థనలు. దేవా, నాకు కలిగి ఉన్న యావత్తు నీ స్వాధీనము చేస్తున్నాను. నాకు కలిగి ఉన్నది నా ఇష్టమును బట్టి వాడుకొనను, నీ ఇష్టమును బట్టి వాడుకొందును. నేను ఈ ప్రకారము చేసేటప్పుడు నాకు ఆటంకములు వచ్చును. ఆటంకములు, ఆపదలు వచ్చిన నీ చిత్త ప్రకారము చేయుదును. ఆమేన్. రాకడ ప్రార్థనలు. గవర్నర్ గారు వచ్చుచున్నారనగా ఇండ్లు శుభ్రము చేసుకొని, సున్నం వేసుకొని, రోడ్లన్నీ శుభ్రముగా చేసి సిద్ధముగా ఉందురు. అలాగే రాజాధిరాజైన ప్రభు వచ్చుచుండగా సిద్ధపడరాదా? మేము మరి ఎక్కువగా సిద్ధపడు కృప దయచేయము. ఆమేన్. తొలికొడ కీర్తనల నుండి 10వ కీర్తన పాడుకుందాం. స్తుతి చేతుము నీకు దేవా, స్తుతి చేతుము నీకు, స్తుతి చేతుము నీకు దేవా, స్తుతి చేతుము నీకు. గతించెను కీడెల్లను గాన, గతించెను కీడెల్లను గాన, స్తుతిగానము చేయుదుము తండ్రి, స్తుతిగానము చేయుదుము తండ్రి. స్తుతి చేతుము నీకు దేవా, స్తుతి చేతుము నీకు. వేడుకొనక ముందే ప్రార్థన వినియుంటివి దేవా, వేడుకొనక ముందే ప్రార్థన వినియుంటివి దేవా. నేడును రేపును ఎల్లప్పుడు నేడును రేపును ఎల్లప్పుడు కూడును స్తుతిగానము నీకిల్లలు, సమకూడును స్తుతిగానము నీకిల్లలు. స్తుతి చేతుము నీకు దేవా, స్తుతి చేతుము నీకు. మనసును నాలుకయు నీకు అనుదిన స్తుతి చేయున్. మనసును నాలుకయు నీకు అనుదిన స్తుతి చేయున్. జనక కుమార మలకు స్తోత్రము, జనక కుమార
మలకు స్తోత్రము ఘనతయు మహిమయు కలుగునుగాక. ఘనతయు మహిమయు కలుగునుగాక. స్తుతి చేతుము నీకు దేవా, స్తుతి చేతుము నీకు. ఆంధ్రప్రదేశ్ కీర్తనలో నుండి 343. ఇమ్మానుయేలు రక్తము ఇంపైనయుటాగు, ఓ పాపియందు మున్గుము, పాపంబు పోవును. ఏసుండు నాకు మారుగా, ఆ సిల్వ చావగా. శ్రీ యేసు రక్తమేపుడు స్రవించునకుగా, ఆయుట మున్గి దొంగయు హాశుద్ధుడాయేను. నేనట్టి పాపినిప్పుడు నేనందు మున్గుదు, ఏసుండు నాకు మారుగా, ఆ సిల్వ చావగా. శ్రీ యేసు రక్తమేపుడు స్రవించునకుగా, నీ యొక్క పాపమట్టిదే నిర్మూలమౌటాకు. రక్షించు గొర్రె పిల్లని రక్తంబె చాలును, ఏసుండు నాకు మారుగా, ఆ సిల్వ చావగా. శ్రీ యేసు రక్తమేపుడు స్రవించునకుగా, నా దురక్తమందున నేనమ్మియుండినన్. నా దేవుని నిండు ప్రేమ నేనెందు చూచేదన్, ఏసుండు నాకు మారుగా, ఆ సిల్వ చావగా. శ్రీ యేసు రక్తమేపుడు స్రవించునకుగా, నాయాయుష్కాలమంతట నా సంత సంబదే. నా క్రీస్తు యొక్క రోమునన్ నా గానమిదియే, ఏసుండు నాకు మారుగా, ఆ సిల్వ చావగా. శ్రీ యేసు రక్తమేపుడు స్రవించునకుగా. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరమ తండ్రి, వాక్య గ్రంథంలో నుండి నీ మాటలను చదువుకొని వాటిని వివరించుకొని వాటిని ధ్యానించి వాటి ప్రకారం నడవగలిగిన శక్తిని, సామర్థ్యమును, విశ్వాసమును మీరు మాకు అనుగ్రహించమని వాక్యం అందరూ యేసుక్రీస్తు వారి దేవునామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అనుదిన పాఠము కొరింథీయులకు అపోస్తలుడైన పౌలు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము ప్రారంభం నుండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం ప్రారంభం నుండి.
మీలో ఒకనికి మరి ఒకని మీద వ్యాజ్యం ఉన్నప్పుడు వాడు పరిశుద్ధుల ఎదుట గాక అనీతిమంతుల ఎదుట వ్యాజ్యమాడుటకు తెగించుచున్నాడా? పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరు ఎరుగరా? మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులను గూర్చి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? మనం దేవదూతలకు తీర్పు తీర్చుదామని ఎరుగురా? ఈ జీవన సంబంధమైన సంగతులను గూర్చి మరి ముఖ్యముగా తీర్పు తీర్చవచ్చును గదా. కాబట్టి ఈ జీవన సంబంధమైన వ్యాజ్యములు మీకు కలిగిన ఎడల వాటిని తీర్చుటకు సంఘంలో తృణీకరింపబడిన వారిని కూర్చుండబెట్టుదురా? మీకు సిగ్గు రావాలని చెప్పుచున్నాను. ఏమి, తన సహోదరుల మధ్యను వ్యాజ్యము తీర్చగల బుద్ధిమంతుడు మీలో ఒకడైనను లేడా? అయితే సహోదరుడు సహోదరుని మీద వ్యాజ్యమాడుచున్నాడు, మరి అవిశ్వాసుల ఎదుటనే వ్యాజ్యమాడుచున్నాడు. ఒకరి మీద ఒకడు వ్యాజ్యమాడుట మీలో ఇప్పటికీ కేవలము లోపం. అంతకంటే అన్యాయం సహించుట మేలు కాదా? దానికంటే మీ సొత్తుల నపహరింపబడనిచ్చుట మేలు కాదా? అయితే మీరే అన్యాయం చేయుచున్నారు, అపహరించుచున్నారు, మీ సహోదరులకే ఇలాగు చేయుచున్నారు. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి. జారులైనను విగ్రహారాధకులైనను వ్యభిచారులైనను ఆడంగితనము గల వారైనను పురుష సంయోగులైనను దొంగలైనను లోబులైనను త్రాగుబోతులైనను దూషకులైనను దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మీలో కొందరట్టి వారి యుట్రి గాని ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారి నీతిమంతులుగా తీర్చబడితిరి. అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని అన్నీ చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని నేను దేని చేతను లోపరుచుకునబడనొల్లను. భోజన పదార్థములు కడుపు భోజన పదార్థములకును నియమింపబడి ఉన్నవి. దేవుడు దాన్ని వాటిని నాశనం చేయి. దేహము జారత్వము నిమిత్తము కాదు గాని ప్రభు నిమిత్తమే, ప్రభు దేహం నిమిత్తమే. దేవుడు ప్రభువును లేపెను, మనలను కూడా తన శక్తి వలన లేపును. మీ దేహములు క్రీస్తునకు అవయములై ఉన్నవని మీరు ఎరుగరా? నేను క్రీస్తు యొక్క అవయవములను తీసుకొని వేశ్య యొక్క అవయములుగా చేయుదునా? అదెంత మాత్రమును తగదు. వేశ్యతో కలుసుకునివాడు దానితో ఏకదేహమై ఉన్నాడని మీరు ఎరుగరా? వారిద్దరు ఏక శరీరమై ఉందురు అని మోషే చెప్పుచున్నాడు కదా. అటువలే ప్రభుతో కలుసుకునివాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు. జారత్వమునకు దూరముగా పారిపోడి. మనుషుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది గాని జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. శిల్వ శ్రమల పాఠములు చదువుకుందాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 18 నుండి 19 వరకు. మత్తయి సువార్త 21, 18 నుండి 19 వరకు. ఉదయమందు పట్టణమునకు మరలా వెలుచుండగా ఆయన ఆకలిగొనెను. అప్పుడు త్రోవ ప్రక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు గనుక దానిని చూచి ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయకుందువుగాక అని చెప్పాను. తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయాను. మార్కు సువార్త 11, 12 నుండి 14. మార్కు సువార్త 11, 12 నుండి
14 వరకు చదువుకుందాం. మరునాడు వారు బేతనియ నుండి వెలుచుండగా ఆయన ఆకలిగొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరం నుండి చూచి దాని మీద ఏమైనా దొరుకునేమో అని వచ్చాను. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు. ఏలైనగా అది అంజూరపు పండ్ల కాలం కాదు. అందుకు ఆయన, ఇక మీదట ఎన్నటికి నీ పండ్లు ఎవరునూ తినకుందురుగాక అని చెప్పాను. ఇది ఆయన శిష్యులు వినిరి. ప్రభునందు ప్రియులారా, దేవుని పిల్లారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున కృపయు సమాధానం సదా మీకెల్లరూ తోడైనగాక. ఆమేన్. మనల్ని ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనల్ని విమోచించిన వానికి మహిమయు ప్రభావములు గైబులు కలుగునుగాక. ఆమేన్. చదవబడిన ప్రభు యొక్క వృత్తాంతంను ఒకసారి గమనిస్తే, ప్రభునకు ఆకలి వేయటం. బేతనియ నుండి యెరూషలేమునకు వెలుచున్న సమయమున ప్రభునకు ఆకలి వేసింది అనే మాట వ్రాయబడింది. ఆయన ఆకలిగొని, ప్రియులారా, నాకు మీకు తెలియని ఆహారం కలదు అని ప్రభువే యోహాను సువార్తలో చెప్పిన మాట మనకు గుర్తొస్తుంది. యోహాను సువార్త 4:30 నుండి చూస్తే 31 నుంచి చూస్తే, ఆలోగా శిష్యులు బోధకుడా భోజనము చేయమని ఆయనను వేడుకొనిరి. అందుకు ఆయన, భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకు ఉన్నదని వారితో చెప్పగా, శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనా నేమైనను తెచ్చనేమో అని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది అని ప్రభు అన్నారు. సుకారను ఊరి దగ్గర సమరయ స్త్రీతో జరిగిన సంభాషణ ఆ పైన ఉంటుంది. అయితే ఆమె ఈయన దేవుని కుమారుడని గ్రహించి తన ఊరి ప్రజలను పిలుచుకొని రావడానికి వెళ్ళి వారిని పిలుచుకొని వస్తున్న సమయంలో జరిగిన సందర్భం ఇది. ఆలోపు ఆ జనులందరూ వస్తున్న సమయంలో ఆలోగా శిష్యులు అని వ్రాయబడింది. అప్పుడు శిష్యులు ఏమన్నారంటే, అందరు జనులు వస్తున్నారు కదా ప్రభువా, ఇంకా నీకు ఖాళీ ఉండదు తినటానికి. ఇదిగో వారు వచ్చేలోపు నువ్వు భోజనాన్ని భుజించు అని శిష్యులైన వారంటే, ప్రభు అన్న మాట ఏంటంటే, మీకు తెలియని ఆహారము నాకుంది భుజించడానికి అని అన్నారు. అంటే ఈ శిష్యులు అనుకుంటున్నారు, వీరు ఆహారం కొరకు వెళ్ళారు కదా, ఆలోపు ఎవరైనా ప్రభునకు వడ్డించి ఉంటారు, భోజనం పెట్టి ఉంటారు, ప్రభు భోజనం చేసి ఉంటుంటారేమో అని వారు అనుకుంటుంటే, ప్రభు అప్పుడు అన్న మాట ఏంటంటే, ఈ ఆహారం కాదు నా ఆకలి తీర్చేది, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది అని అన్నారు. ప్రియులారా, ప్రభు ఆకలి ఏంటి? దేవుని చిత్తాన్ని నెరవేర్చి ఆయన పనిని తుదముట్టించుట. ఈరోజు మనం చదివిన శ్రమల ధ్యాన పాఠములో ఆయన ఆకలి కొనెను అని మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఆకలి దేని గురించి అయ్యారు? దేవుని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు. ఆయన యెరూషలేములోనికి ఎందుకు వెళ్తూ ఉన్నారు?
ఆయన చిత్తాన్ని నెరవేర్చుటకు, ఆయన పనిని తుదముట్టించుటకు, ఎప్పుడా ఆయన చిత్తాన్ని నెరవేరుస్తానా, ఎప్పుడా ఆయన పని తుదముట్టిస్తానా, ఆయన ఆకలి తీర్చడానికి తన తండ్రి చిత్తం నెరవేర్చబడాలి. ఇక్కడ అంజురపు చెట్టు చూసి దానికి ఏమైనా పండ్లున్నాయేమో అని ఆయన అక్కడికి వెళ్ళినట్లుగా వ్రాయబడింది. అక్కడ కనాను స్త్రీ దగ్గర లేక సమరయ స్త్రీ దగ్గర, ఆ సమరయ స్త్రీ దగ్గర ఉన్న సందర్భంలో ఏమో దేవుని చిత్తాన్ని నెరవేరుస్తేనే నాకు ఆహారం అని అన్నారు. శిష్యుల ఆహారం తీసుకొస్తే అది తినలేదు. కానీ ఇక్కడేమో పండ్ల కొరకు ఆయన తేరు చూచారంట, తన ఆకలి తీర్చుకోవటానికి. అంజురపు చెట్టు దగ్గరికి వెళ్ళి చూస్తే ఆకులు తప్ప మరేమీ కనబడలేదంట. ఆయన ఇక నీవు ఎన్నటికి కాపు కాయకుందవుగాక అని దాన్ని శపించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ చెప్పబడిన ఆకలి ఏంటి? ఇది శారీరకమైన ఆకలేనా? అంటే యేసుక్రీస్తు వారు ఎప్పుడు కూడా శరీరం నిమిత్తమై ఆయనకి ఏదో కొదువుగా ఉందని శాపమును వచించే కఠినులు కాదు. ఆయనకు శరీర సుఖము లేనందున ఇతరులను లేక ఇతరమైన వాటిని ఆయన శపించు వారు కాదు. ఆ చెట్టు ఆకలి తీర్చలేదు కాబట్టి ఆ చెట్టు నాశనమైపోవాలి, ఆ చెట్టు ఇక ఎన్నటికీ కాపు కాయకుండా ఎవరి ఆకలి తీర్చుకుని ఉండాలి, నాకు తీర్చలేదు కాబట్టి ఇంకెవరు తీర్చకూడదు అనే స్వార్థపూరితమైన మాటలు కాదవి. ప్రియులారా, ఆయన స్వార్థంగా పలికిన మాటలు కాదు, లేక కోపంతో పలికిన మాటలు కాదు, లేక తొందరపడి పలికిన మాటలు కాదు, అనాలోచనగా మాట్లాడిన మాటలు కూడా కాదు. యేసు ప్రభు ఆ విధముగా పలుటకు గల కారణం ఆయనకి శారీరక ఆకలి అమితముగా ఉన్నదని కాదు. ఈ చివరి పాఠాలలో ఆయన గాడిద మీద వెళ్ళటం, మరలా ఈ అంజురపు చెట్టును ఈ విధముగా శపించటం, దేవాలయాన్ని శుద్ధీకరించటం, ఈ విధముగా శాస్త్రులు పరిశీలనతో సంభాషణలు, ఈ విధముగా చాలా జరుగుతాయి అన్నమాట. అంతఃపురం కూడా జరిగినాయి, కానీ అవన్నీ వ్రాయబడలేదు. వ్రాయబడినవి మనకు అవసరం కనుక దేవుడు వాటిని మాత్రం వ్రాయించారు. ప్రియులారా, ఈ అంజురపు చెట్టు ఎవరికి సూచనగా ఉంది? ఈ అంజురపు చెట్టు భక్తులకు సూచనగా ఉంది, విశ్వాసులకు సూచనగా ఉంది. ఈ అంజురపు చెట్టు విశ్వాసులకు సూచనగా ఉన్న చెట్టు అయి ఉన్నది. విశ్వాసులు ప్రభు యొక్క చిత్తాన్ని నెరవేర్చాలి, ప్రభు యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చాలి. దేవుని చిత్తం ప్రభు నెరవేరిస్తే ప్రభు చిత్తం సంఘం నెరవేర్చాలి. ప్రియులారా, ఈ సందర్భంలో మనం గమనిస్తే సంఘమునకు శిరస్సు క్రీస్తు అయి ఉన్నాడు. క్రీస్తుకు శిరస్సు దేవుడు.
ప్రియులరా, ఈ మాటలు పత్రికల్లో అపొస్తలుడైన పౌలు వ్రాయటం జరిగింది. ఆ సందర్భాన్ని గనుక మనం చూస్తే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 3వ వచనంలో మనం చూస్తే, ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకొనవలనని కోరుచున్నాను. ప్రియులారా, క్రీస్తునకు శిరస్సు దేవుడు, సంఘమునకు శిరస్సు క్రీస్తు. ఈ మాటలు మనం గ్రహించగలిగితే, దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క పనిని తుదముట్టించుట ప్రభువునకు ఆహారమైతే, ప్రభు యొక్క చిత్తాన్ని నెరవేర్చుట, ప్రభు యొక్క పనిని తుదముట్టించుట విశ్వాసుల ఆహారమై ఉండాలి. అంటే మన మన ఆకలి ప్రభు చిత్తాన్ని నెరవేర్చేదిగా ఉంటే, ప్రభు ఆకలి తీరుద్ది. ప్రభు దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడిగా ఉంటే, దేవుని ఆకలి తీరుద్ది. ఇది అర్థం అవ్వాలంటే, అసలైన ఆహారము దేవుని నోట నుంచి వచ్చు ప్రతి మాట అని ప్రభు చెప్పారు ఒకానొక సందర్భంలో అపవాది శోధించినప్పుడు. ద్వితీయోపదేశ కాండంలో ఉన్న వచనాన్ని తీసుకొని, దేవుని మాట మనకు ఆహారం, ఆ మాటను నెరవేర్చుట మనకు ఆహారం. దేవుని మాటలు అనుసరించగలిగినట్లయితే, అనగా దేవుని మాటల్లో దేవుని చిత్తాన్ని ప్రభు ఇమిడిచారు. ప్రభు చిత్తము ఆయన మాటల్లో ఉన్నది. ఇప్పుడు యేసు ప్రభుకి ఆకలి అనంటే, ఎవరు తీర్చాలి దాన్ని? యేసు ప్రభు ఆకలి ఎవరు తీర్చాలి? మానవులే తీర్చాలి, మనుషులే తీర్చాలి. ఎందుకంటే ఆయన ఆశ, ఆకలి అంటే మనం మాట్లాడుకునేదంతా శరీర సంబంధమైన మాటలు కాదు. శరీర సంబంధమైన రీతిలో దైవ వాక్యాన్ని మనము ఇమిడించాలని ప్రయత్నం చేస్తే అనేక పర్యాయాలు ఇబ్బంది ఏర్పడుతుంది. ఈ దైవ గ్రంథము ఆత్మ సంబంధమైన విషయముల కొరకు వ్రాయబడింది, ఆత్మీయంగా బలపడటానికి వ్రాయబడింది. ఎప్పుడైతే ఆత్మ బలపడుతుందో, ఆత్మీయ బలమును బట్టి శరీరము కూడా బలపడుతుంది. ప్రాముఖ్యంగా ఆత్మీయ జీవితం నిమిత్తమై ప్రభు ఈ గ్రంథాన్ని వ్రాయించారు. అందుకే శారీరక విషయాల గురించి ఇందులో
అంతగా వ్రాయబడలేదు. ప్రియులారా, ఆత్మీయ విషయాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి, ఆకలి అంటే ఆత్మీయమైన రీతిలోనే మనం చూడాలి. మరి ముఖ్యంగా యేసు ప్రభు యొక్క హావభావాల గురించి మనం ఆలోచన చేసేటప్పుడు, ఒకానొక సమయంలో ఆయన గెన్నెరస్ గెన్నెసరెతు సరస్సు మీద వెళ్తూ ఉన్నప్పుడు ఆయన కునికి పడుకున్నారు, లేక నిద్రించారు అనే మాట ఉంది. ప్రియులారా, దోణిలో ఆయన పడుకున్నారు అంటే ఆయన బయటేమో గొప్ప తుఫాను వారిని ముంచివేసే అంత, ప్రియులారా, వారిని ముంచివేసే అంత బయటుంటే శిష్యులైన వారేమో నశించిపోతున్నాం నశించిపోతున్నాం అని కేకలేస్తే, ప్రభు ఏమో మత్తుగా నిద్రపోతున్నారు. మత్తుగా నిద్రపోతున్నారు. మత్తుగా నిద్రపోతుంటే ఆయన నిద్రపోతని అర్థమా? నిద్రపోతని అర్థమా? యోనా కూడా ఓడ ఆమరమున వెళ్ళి పడుకుంటే, ఓయి నిద్రపోతా అని ఓడ నావికుడు యోనాని సంబోధించినట్లు మనం చూస్తూ ఉన్నాం. యోనా నిద్రపోత అని పిలువబడ్డాడు. మరి యేసు ప్రభు కూడా ఇంత తుఫాను వస్తే దోణి మునిగిపోయేటట్టుంటే పడుకున్నారు, లేవలేదు. నిద్రపోతని అర్థమా? అంటే ఆ నిద్రలో ఉన్నారని, ఆయనకు బయట ఏం జరుగుతుందని తెలియదు అని అనుకొనవచ్చా? కాబట్టి యేసుక్రీస్తు వారి యొక్క హావభావాలు లేక ఆయన చేసినవి కేవలం ఇహ సంబంధమైన వాటి వరకు లేక శరీర సంబంధమైన వాటి వరకు మనం పరిమితం చేయకూడదు. శరీర సంబంధమైన వాటి కొరకు మనం పరిమితం చేస్తే అది మనకు మంచిది కాదు. అది మనకు ఆత్మీయ అభివృద్ధిని ఇవ్వదు. మనల్ని భ్రష్టులుగా మార్చివేస్తుంది. కాబట్టి నేడు చదివిన మాటలలో ఆయన ఆకలి గొనెను. ఎవరు తీర్చాలి ఆకలి? ఎవరు తీర్చాలి? ఆయన ఆకలి ఆయన శరీరం తీర్చాలి. ఆయన శరీరం తీర్చాలి. ప్రియులారా, వాక్య గ్రంథంలో వ్రాయబడినట్లు స్త్రీకి పురుషుడు శిరస్సు. అంటే గృహములో ఉన్న పద్ధతిని ప్రభు ఏర్పాటు చేశారు. ఏంటా పద్ధతి? మనిషి చెమటోడ్చి సంపాదించి ఆహారాన్ని గృహానికి తీసుకువస్తే, ఆ ఆహారాన్ని సిద్ధపరిచి ఆ పురుషుని ఆకలి తీర్చవలసిన బాధ్యత స్త్రీది కదా. గృహములో ఉన్న పనులన్నింటినీ చక్కబెట్టుకోవాల్సిన పని స్త్రీది కదా. స్త్రీకి పురుషుడు శిరస్సు అయితే పురుషుని ఆకలి స్త్రీ తీర్చాలి. సంఘానికి ప్రభు శిరస్సు అయితే శిరస్సు ఆకలి సంఘం తీర్చాలి. దేవుడు ప్రభువునకు అనగా క్రీస్తుకు శిరస్సు అయితే దేవుని ఆకలి క్రీస్తు వారు తీర్చాలి. ఈ విధంగా మనం చూస్తే దేవుని చిత్తం నెరవేర్చుట అది ప్రభువునకు ఆకలి ఆహారము, ఆహారము దేవునికి ఇష్టం.
అనుకూలమైనది. క్రీస్తు వారి చిత్తాన్ని నెరవేర్చుట సంఘానికి ఆహారము, ఆ ఆహారముతో క్రీస్తు ప్రభు ఆకలి తీరుతుంది. మరి మన ఆకలి ఎవరు తీర్చాలి? ప్రియులారా, మన కోరికలు ఎవరు తీర్చాలి? అంటే మన కోరికలు దేవుడు తీరుస్తారు. ఇదొక సర్కిల్ లాగా అనుకుందాం. ప్రియులారా, ఇదొక పద్ధతి. మన ఆశ, మన ఆకలి, మన అవసరతలు దేవుడు తీరుస్తారు. ఈ విధముగా అన్యోన్య సహవాసము ఒకరి యందు ఒకరము కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. ఈ అన్యోన్య సహవాసము ప్రభు చెప్పారు. తండ్రి, నీవు నేను ఏకమై ఉండలాగున వీరు ఏకమై ఉండాలి. మీరు నా యందు, నేను తండ్రి యందు ఉండవలనని ప్రభు అన్నారు. ఈ విధముగా మనం చూస్తే ప్రకటన గ్రంథంలో కూడా చూస్తే, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసినట్ల నేను వాడితోను, వాడు నాతోను భోజనము చేయుదుము. ఇదంతా కూడా ఆత్మీయమైన ఆహారం గురించి, ఆత్మీయమైన భోజనాల గురించి చెప్పబడిన మాటలు. కాబట్టి ఆయన యుద్ధకు వచ్చిన వారలారా, మనము ప్రభు ఆకలి తీర్చవలసిన బాధ్యత కలిగి ఉన్నామని గ్రహించండి. ఏంటి మనం తీసుకొచ్చే ఆహారము? మన ఆహారం ఏంటి? ఏం పట్టవాల ఆహారం? ప్రభు చిత్తము నెరవేర్చుటయు, ఆయన పనితో ముట్టించుటయు మనకు ఆహారమై ఉండాలి. ఈ ఆహారమే ప్రభువుకు వడ్డించాలి. ఆయన ఆకలి తీర్చాలి. ఇక్కడ అంజూరపు చెట్టు విశ్వాసులకు సూచనగా ఉందని అంటున్నాం. భక్తులకు సూచనగా ఉంది. పచ్చగా ఉంది, ఆకులు కలిగి ఉంది, కానీ ఫలము లేదు. అంజూరపు పండ్లు లేవు. అంటే ఈ అంతస్తులో ఉన్నవారు ప్రభు చిత్తాన్ని నెరవేర్చుట కాదు, కానీ తమ శారీరక విషయాల్లో ఎక్కువ శ్రద్ధ, ఐహిక విచారములు కలిగి ఉండి ధనమోహములో ఇరుక్కుని శారీరక సంబంధమైన విషయాల్లో ఎక్కువగా ప్రాకులాడుతున్న వారిని మనం గమనించాలి. వారిలో ఫలము ఎంత మాత్రం ఉండదు. శరీర రీతిలో ప్రయాసపడే వారికి ఆత్మీయమైన పంట ఉండదు, ఆత్మీయమైన ఫలం ఉండదు. ఆత్మను బట్టి విత్తితే ఆత్మను బట్టి వచ్చే ఫలాన్ని పొందుతారు. శరీరమును బట్టి విత్తితే శరీరం నుండి వచ్చే లేక శరీరముకు కలిగే కీడులన్నిటినీ పొందుతారు. ప్రియులారా, ఈ సత్యాన్ని గ్రహించి ఈ శిలువ ధ్యానముల్లో మనము ప్రభు యొక్క ఆకలి తీర్చాలని, ఆయన ఉగ్రతకు, ఆయన కోపమునకు మనము పొందకుండగా ప్రభువుని సంతోషపరిచే స్థితి మనము కావాలి, కోరుకోవాలి. కాబట్టి దేన్ని విత్తితే దాన్నే కోస్తాం. గల్తీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 8వ వచనం. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కొయ్యును. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమను పంట కోయును. ఆత్మను బట్టి విత్తువాడు
ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును అనే మాట మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆత్మను బట్టి మనం ఫలమును పొందవలసిన వారమై ఉన్నాం. అది ప్రభునకు ఆకలి తీర్చినది గనుక ప్రభు ఆకలి తీర్చు ధన్యత ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. కొద్ది సమయము ఆయన వైపు చూద్దాం. వినియున్న ప్రతి మాట ఇక నీవు ఎన్నటికి కాపు కాయకుందువు గాక అని ప్రభువే పలికారు. అనగా నీవు ఎన్నటికి నా ఇష్టాన్ని తీర్చలేవు, నా ఆకలి తీర్చలేవు, నా చిత్తాన్ని నెరవేర్చలేవు. అనగా వారిని భ్రష్ట మనస్సుకు అప్పగించను అని రోమిలకు రాసిన పత్రికలో ఉంటుంది కదా. వారు దేవునికి చోటు ఇవ్వలేదు గనుక దేవుడు వారిని భ్రష్ట మనస్సుకు అప్పగించాను. ఇక వారు భ్రష్ట మనస్సుతో ప్రభువునకు వ్యతిరేకమైన మార్గంలో బ్రతుకుతారు. ఈ అంజూరపు చెట్టు ఆ స్థితినే కనబరుచుచూ ఉన్నది. తక్షణమే అది ఎండిపోయినది. ప్రభువు ఎదుటికి వచ్చిన వరలారా, ఆయన శిలువ ధ్యానములు చేయుటను బట్టి మనలో ఆ దుస్థితి ఉన్నదేమో, లేక ఆ దుస్థితి వైపు మనము అడుగు వేస్తూ ఉన్నామేమో. ఎంత మాత్రము ఆ దుర్గతిలోనికి మమ్మను త్రోసివేయవద్దని ప్రభు పాదములు పట్టుకొనవలసిన వారమైనా మా ప్రభువా, మా దేవా, మమ్మను మీరు త్రోసివేసే స్థితి నుండి, దానికి కారణమైన ప్రతి దుస్థితి నుండి మమ్మను విమోచించుము. ఎంత మాత్రమును మమ్మను త్రోసివేయవద్దు. ఎంత మాత్రమును మమ్మను విడిచిపెట్టవద్దు. ఎంత మాత్రమును మమ్మను భ్రష్ట మనస్సునకు అప్పగించవద్దు. ఎంత మాత్రమును మమ్మను ఎండిన స్థితికి అప్పగించవద్దు. ఎవరు నీ యందు నిలిచియుందురో వారు బహుగా ఫలించును అన్నావు.
నీవే ద్రాక్షవల్లివి. నీ యందు నిలిచి ఉన్నట్లయితే బహుగా ఫలించెదము. మా ప్రభువా, బహుగా ఫలించుటకు, మేము బహుగా ఫలించుటకు నీవే నీవే వ్రేలాడావు శిలోమరాను మీద. మేము బహుగా ఫలించినట్టులా మీ రక్తమును కార్చినందుకు మీకే నమస్కారములు. శరీరేచ్ఛలను బట్టి నడుచుకున్న వారు ఫలము లేని ఒలివ చెట్టు అంజురపు చెట్టుతో సమానులు. శరీరేచ్ఛలను బట్టి మేము జీవించకుండగా ఆత్మానుసారముగా మేము బ్రతుకున్నట్ల సహాయము దయచేయము. సహాయము చేయము మా ప్రభువా. మీరు ఏ విధముగా పరలోకపు తండ్రి చిత్తమును నెరవేర్చి ఆయన పనిని తుదముట్టించి ఆయన ఆశను తీర్చి ఉన్నారో, మేమును మా శిరస్సు అయ్యున్న మీ ఆకలి తీర్చు భక్తిని, విశ్వాసమును మాకు అనుగ్రహించుము. నిర్జీవమైన నిష్ఫలమైన బ్రతుకులు మాలో తీసివేయము. మాలో ఉన్న వేషధారణ తీసివేయము. మా ప్రభువా, మా ప్రభువా, ఆశతో మా యొద్దకు వచ్చుచున్నారా? అనేక పర్యాయాలు ఓర్చుకొనుచు మమ్మను సహించుచు ఫలము లేకపోయినను మా విషయమే మీరు కనికరము చూపించుచు ఇంకను మా విషయంలో ఓపిక పట్టుచు ఫలమిచ్చేదమని
మీరే నిరీక్షించుచున్నారు, ఎదురు చూచుచున్నారు. ఆ అంజూరపు చెట్టు వలె తక్షణమే మేము నీ యొక్క కోపమునకు గురి కాకుండునట్లుగా కనికరము చూపించిన మీకే నమస్కారములు. మాలో ఉన్న దుస్థితిని అంతటినీ పారద్రోలమని ఆయన పరిశుద్ధ రక్త ప్రభావము మాలో ఉన్న ప్రతి దుస్థితిని తుడిచివేయనట్లు, శుద్ధి చేయనట్లు మా అంతరంగమును శుద్ధి చేయనట్లు కొద్ది సమయము ఆశతో ఆయన తట్టు చూద్దాం. వందనములు నీకు, శుభవందనములు నీకు, ఆనందముతో కూడిన నా హృదయ వందనములు నీకు, ఆనందముతో కూడిన నా హృదయ వందనములు నీకు. ముగింపు ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు. కొద్ది సమయము దేవా, కొన్ని మాటలను మేము నెమరు వేసుకున్నట్లు, వాటి మీద మా మనస్సు నిలుపునట్లు మీరు చేసిన కృపకై, మీరు చూపిన కృపకై మీకు నమస్కారములు చెల్లించున్న, దాని ద్వారా పొందవలసిన మేలును మాకు దయచేయండి. ఏకీభింపవచ్చిన వారందరికీ సహాయం అనుగ్రహించండి. దేవా, ఈ గొప్ప వ్రత దినముల్లో ఉన్న మాకు, మా శరీర ప్రాణాత్మలకు కావలసిన ఆరోగ్యము, శక్తి, బలమును, సమృద్ధిని మీరు అనుగ్రహించి మీ ప్రత్యేక ఉపవాసముల ద్వారా మమ్మను నీ శక్తితో నింపుము. మాలో ఉన్న నామకార్థ స్థితి, లౌకికమైన స్థితి, నిర్జీవమైన స్థితి సంపూర్ణంగా తీసివేసి పరిపూర్ణమైన మహిమానుభవంలోనికి మమ్మను నడిపించుచుండమని వేడుకొనుచున్నాం. ఏకీపించిన వారికి రావాల్సిన ప్రతిఫలం దయచేయండి. నీ యందు మేము, మా యందు మీరు లీనమైనట్లుగా విశ్వసించి ఆ విశ్వాసంతో బ్రతకగలుగునట్లు కృప చూపించమని
మమ్మను మీరు ఆకర్షితపరిచి ఆయత్తపరచమని త్వరగా పెళ్లి కుమారుడు వచ్చిచున్న యేసుక్రీస్తు వారి దీవనామని అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేను మాకు దయచేయి. మళ్ళా ప్రార్థన చేసిన వారు మేము క్షమించలాగా మా ప్రార్థన క్షమించు. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుని తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవేనవి. ఆమేన్. ప్రవేశ రక్షణకు చేయి, అపవాది క్రియలకులై. ప్రవేశ రక్షణకు చేయి, అపవాది క్రియలకులై. ప్రవేశ రక్షణకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకనంతకుల సర్వనాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రేక దేవుని దీవెన సదా ఎల్లరికూ తోడైనను గాక. ఆమేన్. మరణాత. అందరికీ మరణాత.